హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 1 హ్యూమర్ యూనిట్లో భాగంగా రీడింగ్ ఏ ద స్నేక్ అండ్ ద మిర్రర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిట్ గురించి తెలుసుకోబోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమర్ అంటే ఏంటి? హ్యూమర్ అంటే హాస్యం. అంటే ఏదైనా కొన్ని కథలు విన్నప్పుడు మనకి నవ్వు వస్తుంది కదా, అదే హ్యూమర్ అంటే. సో ఈ యూనిట్లో మొత్తం హ్యూమర్ గురించే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం రీడింగ్ ఏ ద స్నేక్ అండ్ ద మిర్రర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఎలాంటి స్థితి రాకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. రీడింగ్ ఏ ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఇక వీడియోని స్టార్ట్ చేస్తే లెసన్లోకి వచ్చేస్తే మనం ఒక్క నిమిషం. Has the snake ever coiled itself around any part of your body? A full-blooded cobra. మనకి లెసన్ స్టార్టింగ్లోనే మనకు ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. ఎప్పుడైనా సరే మంచి విషమున్న కోబ్రా, బాగా విషమున్న కోబ్రా ఎప్పుడైనా మీ బాడీలో ఏదో ఒక పార్ట్లో గట్టిగా చుట్టుకుని ఉందే? ఆల్ ఆఫ్ us felt silent. The question came from the homeopath. The topic came up when we were discussing snakes. We listened attentively as the door continued with the tale. సో ఇలాంటి క్వశ్చన్ మనల్ని ఎవరినైనా అడిగారంటే మనం సైలెంట్ అయిపోతాం. అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు స్నేక్స్ గురించి. సో అందులో ఒక వ్యక్తి డాక్టర్, అతను హోమియోపత్, అతను ఒక స్టోరీ చెప్తున్నాడు. సో అక్కడి నుంచి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఈ లెసన్లో మొత్తం ఈ డాక్టర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, డాక్టర్ హోమియోపత్, ఈ వ్యక్తి ఒక స్టోరీ అనేది వాళ్ళ ఫ్రెండ్స్కి డిస్కస్ చేసుకుంటున్నాడు, జరిగిన స్టోరీని. సో అతనికి జరిగిన స్టోరీని. సో ఈ లెసన్ మొత్తం ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూద్దాం ఎలా ఉంటుందో లెసన్. హ్యూమర్, యూనిట్ 1 హ్యూమర్ కాబట్టి హాస్యం, మనకు నవ్వు వస్తుంది. ఇతను చూద్దాం మనం. ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. I had my meal at the restaurant and returned to room. ఆ వ్యక్తి అది మంచి సమ్మర్, హాట్ సమ్మర్ నైట్ 10 o'clock అయింది. అతని డిన్నర్ రెస్టారెంట్లో చేసేసి అతని రూమ్కి తిరిగి వస్తున్నాడు. I heard a noise from the above. As I opened the door, the sound was a familiar one. One could say the rats and I shared the room. I took out my boxes of matches and lighted the kerosene lamp on the table. అతను డిన్నర్ని రెస్టారెంట్లో చేసేసి తన రూమ్కి వచ్చేసాడు. అతను డోర్ ఓపెన్ చేశాడో లేదో పైనుంచి అతనికి ఒక నాయిస్ అనేది వచ్చింది. ఆ సౌండ్ అనేది తెలిసినదే, ఆ సౌండ్ ఎప్పుడు వింటున్న సౌండే, అతనికి తెలిసిన సౌండ్ అది. సో ఆ సౌండ్ వచ్చేసి ర్యాట్స్ చేసిన సౌండ్స్. సో ఎవరైనా సరే అతను రూమ్ని ర్యాట్స్కి షేర్ చేసి ఉన్నాడు, అంటే ర్యాట్స్ కూడా ఉంటాయి కదా ఇంట్లో నివాసం. ఐ టుక్ అవుట్ మై బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లైటెడ్ ద కిరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతను కిరోసిన్ ల్యాంప్ని మ్యాచ్ బాక్స్తో వెలిగించాడు. సో అదే అక్కడ ఉంది సెంటెన్స్. The house was not electrified. It was a small rented room. I had just set up medical practice and my earnings were meager. I had about 60 rupees in my suitcase. Along with some shirts and dhotis, I also possessed one solitary black coat which I was then wearing. So, ఇల్లు అనేది ఎలక్ట్రిసిటీతో లేదు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ అనేది లేదు. చూడండి ఇక్కడ ఇమేజ్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ అనేది లేదని. అది చిన్న రూమ్, అతను రెంట్ తీసుకొని ఉంటున్న రూమ్. సో అతను ఒక చిన్న మెడికల్ ప్రాక్టీస్ని అనేది పెట్టుకున్నాడు ఇక్కడ. అండ్ అతని ఎర్నింగ్స్ వచ్చేసి దాని నుంచి చాలా తక్కువ. మేగర్ అంటే తక్కువ అని అర్థం. సో I had about 60 rupees in my suitcase. అతని సూట్ కేసులో 60 రూపాయలు అనేవి ఉన్నాయి.
అలాంగ్ విత్ సమ్ షర్ట్స్ అండ్ ధోతీస్. ఆ సూట్ కేసులో 60 రూపాయలతో పాటు కొన్ని షర్ట్స్ మరియు ధోతీస్ అనేవి ఆ సూట్ కేసులో ఉన్నాయి. ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్ విచ్ ఐ వాస్ దాన్ వేరింగ్. అండ్ అతను బ్లాక్ కోట్ అనేది కూడా అతనితో పాటే ఉంది. బ్లాక్ కోట్, నల్ల కోట్ అనేది అతనితో పాటే ఉంది. I took off my black coat, white shirt and not so white vest and hung them. I opened the 2 windows in the room. It was an outer room with one wall facing the open yard. It had a tiled roof with long supporting gables that rested on the beam over the wall. There was no ceiling. There was a regular traffic of rats to and from the beam. I made my bed and pulled it close to the wall. I lay down but I could not sleep. I got up and went out to the veranda for a little air, but the wind god seemed to have taken time off. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్లో మీరు కనుక చూస్తే ఈ అతను నల్లకోట్ అనేది అండ్ లోపల నల్లకోట్తో పాటు లోపల ఒక వైట్ షర్ట్ కూడా వేసుకుంటారు కదా ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు. సో ఈ తెల్ల షర్ట్ని అండ్ బ్లాక్ కోట్ని తీసేసి అతడు వేలాడదీశాడు. ఇవ్వండి, హంగ్ దెమ్ అంటే వేలాడదీశాడు. అండ్ రూమ్లో ఉన్న అతను ఒక చిన్న రూమ్లో రెంట్ ఉంటున్నాడు కదా, ఆ రూమ్లో ఉన్న 2 తలుపుల్ని ఓపెన్ చేసేసి ఉన్నాడు. సో అంతేకాకుండా ఆ రూమ్ బయట ఒక గోడ మరియు చిన్న ఓపెన్ ప్లేస్ అనేది అక్కడ ఉంది. ఇట్ హ్యాడ్ ఏ టైల్ రూఫ్ విత్ లాంగ్ సపోర్టింగ్ కేబుల్స్. అంటే ఇప్పుడు టైల్డ్ రూఫ్ అంటే పెంకుటిల్లు అంటారు కదా అది. సో విత్ లాంగ్ సపోర్టింగ్ కేబుల్స్ అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూఫ్ అనుకోండి. ఈ రూఫ్ కింద ఇలా స్తంభాలలాగా ఉంటాయి కదా సపోర్టింగ్ కోసం ఆ రూఫ్. సో గేబుల్స్ అంటే అవి పెద్ద పెద్ద గేబుల్స్తో అది ఆ రూఫ్ అనేది సపోర్ట్ అయి ఉంది. అదే ఆ సెంటెన్స్. దెర్ వాజ్ నో సీలింగ్ అంటే ఆ రూమ్కి సీలింగ్ అనేది లేదు, పైకప్పు సీలింగ్ అనేది లేదు. అండ్ ర్యాట్స్ అనేవి వస్తూ పోతూ ఉంటాయి పద్దాకల పైన రూఫ్ పైన. అంటే రెగ్యులర్ ట్రాఫిక్ ఆఫ్ ర్యాట్స్ అంటే పద్దాకల ర్యాట్స్ అనేవి వస్తూ పోతూ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ చూడండి, అతని బెడ్ ఉంది కదా, అతను గోడకి అతికిచ్చి గోడ పక్కన గోడకు అనుకునేలాగా ఈ అతని బెడ్ అనేది పెట్టుకున్నాడు. సో అదే ఇక్కడ ఉంది. అండ్ ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. అతనికి నిద్ర వస్తుంది. లేడౌన్ అంటే నిద్ర రావడం, నిద్ర వస్తుంది అతనికి, బట్ అతను పడుకోలేదు. ఐ గాట్ అప్ అండ్ వెంట్ అవుట్ టు ద వరండా ఫర్ ఏ లిటిల్ ఎయిర్ బట్ ద విండ్ గాడ్ సీమ్డ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. అండ్ అతను లెగిసి కొంచెం వరండాలోకి వెళ్ళి గాలి పీల్చుకుందామని, నేచర్ గాలి పీల్చుకుందామని బయటకు వెళ్ళి నుంచున్నాడు. బట్ గాలి అనేది రాలేదు. ఇక అతను ఏమనుకున్నాడంటే ఇక గాలి వచ్చే టైం అయిపోయింది, ఇక విండ్ గాడ్ ఉంటాడు కదా, ఏదో పేరు ఉంటుంది కదా అతనికి తెలుగులో ఏదో అంటారు. సో అతను టైం అయిపోయి ఉంటుంది, గాలి వచ్చే టైం, అతను గాలిని తీసుకొని వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాడు. I went back into the room and sat down on the chair. I opened the box beneath the table and took out a book, The Materia Medica. I opened it at the table on which the stood lamp and a large mirror, a small comb lay beside the mirror. సో ఇక గాలి రావట్లేదు అనేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఒక చైర్లో కూర్చున్నాడు. అండ్ ఇదిగోండి ఒక చైర్లో అతను కూర్చున్నాడు. అండ్ అతని ఎదురుగా ఒక టేబుల్ అనేది ఉంది. ఇక్కడ టేబుల్, ఆ టేబుల్ కింద ఇక్కడ ఉంటుంది కదా ఒక బాక్స్ లాగా, ప్రతి టేబుల్కి ఏదో అంటారు దాన్ని. సో దాంట్లో నుంచి ఒక బుక్ అనేది అతను తీసి ఇదిగోండి ఇక్కడ చదువుతున్నాడు. ఆ బుక్ పేరు ద మెటీరియా మెడికా. అతను ఒక డాక్టర్ కదా, హోమియోపతి కదా. సో ద మెటీరియా మెడికా దానికి సంబంధించిందే ఏదో బుక్ తీసి చదువుతున్నాడు. And next, I opened it at the table on which the stood lamp and a large mirror, a small comb lay beside the mirror. సో అతను
ఉన్న రూమ్లో ఏమేమి ఉన్నాయి, అతను ఉన్న ప్రెజెంట్ ఎలా ఉంది అనేదే ఫస్ట్ ఈ పేజీలో మొత్తం అదే ఇచ్చారు. సో ఒక నించొని పెట్టి ఉన్న ల్యాంప్ అండ్ ఒక ఎదురుగా ఒక అద్దం అండ్ దీని పక్కనే ఒక దువ్వెన అనేది ఉంది. One feels tempted to look into a mirror when it is near. I took a look. In those days, I was a great admirer of beauty and I believed in making myself look handsome. I was unmarried and was a doctor. I felt I had to make my presence felt. I picked up the comb and ran into it through my hair and adjusted the parting so that it looked straight and neat. Again I heard the sound from above. అయితే అతను ఎవరైనా సరే అద్దం ఎదుర్కొంటే ఏం చేస్తారు, వాళ్ళ అందాలని చూసుకుంటారు కదా. సో అతను కూడా అదే చేశాడు. అతను ఒక లుక్ ఇచ్చుకున్నాడు, అద్దంలో ఇచ్చుకొని అతని అందాన్ని చూసుకుంటున్నాడు. అప్పట్లో అతను అంటే బ్యూటీకి ఒక అడ్మైరర్, అంటే అందంగా ఉండడానికి ఇంకా హ్యాండ్సమ్గా ఉండడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. అండ్ అతను అన్మ్యారీడ్ అండ్ అంతేకాకుండా అతను డాక్టర్ చెప్పాను కదా. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్, అంటే ప్రెజెన్స్ అంటే ప్రస్తుతం గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు మంచిగా ఉంటే చాలు అట్లా అనుకునేవాడు. తర్వాత అద్దం పక్కన ఒక కామ్ ఉంది కదా, దువ్వెన, దాన్ని తీసుకొని అతని హెయిర్ని పార్టింగ్ అంటే విడిపోవడం, అంటే జుట్టు ఎలా పడితే అలా అయిపోతుంది కదా, అలా అయిపోవడం, దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాడు. ఆ జుట్టుని అడ్జస్ట్ ఇప్పుడు అది స్ట్రైట్గా నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ అతనికి పైనుంచి ఆ సౌండ్ అనేది వచ్చింది. సో I took a close look at my face in the mirror. I made an important decision. I would shave daily and grow a thin mustache to look more handsome. I was after all a bachelor and a doctor. అతను క్లోజ్ లుక్ ఇచ్చుకున్నాడు, అద్దంలో డీప్గా దగ్గరికి వెళ్ళి అతను ఫేస్ని చూసుకుంటున్నాడు. ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనేది అతను తీసుకున్నాడు. ఏంటంటే అతను రోజు షేవ్ చేసుకొని ఒక సన్నటి మోస్టకే అంటే మీసాలు, సన్నటి మీసాలనే మెయింటైన్ చేద్దామని అనుకున్నాడు. అతను ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్ అనే డాక్టర్, ఇంకా హ్యాండ్సమ్గా కనిపించడానికి సన్నటి మీసాలు మాత్రమే పెంచుకుందామని అనుకున్నాడు. I looked into the mirror and smiled. It was an attractive smile. I made another earth-shaking decision. I would always keep that attractive smile on my face to look more handsome. I was after all a bachelor and a doctor too, on top of it. అతను మళ్ళీ అతని ఫేస్ని అర్థంలో చూసుకొని చిన్న చిరునవ్వు నవ్వాడు. అది ఆ స్మైల్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపించింది. మళ్ళీ అతను ఎర్త్ షేకింగ్ డెసిషన్, మళ్ళీ ఇంకొక డెసిషన్ అనేది తీసుకున్నాడు. అదేంటంటే స్మైల్, ఆ స్మైల్ అనేది అట్రాక్టివ్ స్మైల్ అనేది ఫేస్ మీద ఎప్పుడు అలానే ఉంచుకుందామని, అలా ఉంచుకోవడం వల్ల ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తానని ఇంకొక డెసిషన్ అనేది తీసుకున్నాడు అతను ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్. అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ అబోవ్. అతనికి మళ్ళీ పైనుంచి ఆ నాయిస్ అనేది మళ్ళీ వచ్చింది. ఐ గాట్ అప్, lit a beady and paced up and down the room. Another lovely thought struck me. I would get married to a woman doctor who had plenty of money and a good medical practice. She had to be fat for a valid reason. If I made some silly mistake and needed to run away, she should not be able to run after me and catch me. సో అతనికి మళ్ళీ ఆ సౌండ్ అనేది పైనుంచి వచ్చింది. కుర్చీలోంచి లేచి పేసుడు అంటే అటు ఇటు తిరగడం, రూమ్లో ఒక బీడీ వెలిగించుకొని రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అండ్ అతనికి ఇంకో లవ్లీ థాట్, ఇంకొక థాట్ అనేది అతనికి వచ్చింది. ఏంటంటే ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఇతనికి థాట్ వచ్చింది. అతను ఒక ఉమెన్ డాక్టర్ని, మరియు ఆ ఉమెన్ డాక్టర్ అయి ఉండాలి, అండ్ చాలా ప్లెంటీ ఆఫ్ మనీ, చాలా డబ్బులు కలిగి ఉండాలి, అండ్ మంచి మెడికల్ ప్రాక్టీస్ కలిగి ఉండాలి, అండ్ లావ్ కూడా ఉండాలి. సో ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. లావ్ ఉండడానికి ఒక వెలిడ్ రీజన్ ఉంది, ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు అతను ఏమైనా సిల్లీ మిస్టేక్ చేశారనుకోండి, అతను ఉరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ మురగలేదు కదా లావ్ ఉండటం వల్ల. సో అదే చూసారు కదా ఫ్రెండ్స్, అతనికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. సో ఇదే హ్యూమర్ అంటే, హాస్యం. అతనికి వచ్చే థాట్సే ఈ లెసన్లో మనకి నవ్వుని తెప్పిస్తాయి.
So with such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. There were no more sounds from above. Suddenly there came a dull thud as if a rubber tube had fallen to the ground. Surely nothing to worry about it. Even so, I thought I would turn around and take a look. No sooner had it turned than a fat snake wriggled over the back of the chair and landed on my shoulder. The snake's landing on me and my turning were simultaneous. సో అలా థాట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అతను రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు కదా, బీలి వెలిగించుకొని అతనికి ఇలా థాట్స్ వస్తూ ఉన్నాయి. సో అలా వస్తూ మధ్యలో ఏం చేశాడంటే ఇక కుర్చీలో కూర్చోవడం రిజ్యూమ్ చేశాడు. మళ్ళీ పునఃప్రారంభించాడు కుర్చీలో కూర్చొని బుక్కుని చదువుకోవడం. సో మళ్ళీ ఇక పైనుంచి ఆ సౌండ్స్ అనేవి మళ్ళీ రాలేదు. సడన్గా ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రబ్బర్ ట్యూబ్ కనుక కింద పడిందంటే పైనుంచి మనకి ఎలాంటి సౌండ్ వస్తుంది? ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా. అలానే ఒక సౌండ్ అనేది గ్రౌండ్ మీద రబ్బర్ ట్యూబ్ పడినట్లు ఒక సౌండ్ అనేది అతనికి వచ్చింది. సో అది పెద్దగా వరి అవసరం లేదు అనుకున్నాడు. సో అయినా సరే ఒక చిన్న లుక్ ఇచ్చుకున్నాడు వెనక్కి. ఒకేసారి సడన్గా అటు చూడగానే అక్కడ ఏమైందంటే ఫ్యాట్ స్నేక్, బాగా కొవ్వున్న స్నేకు బ్రిగిల్ అంటే పాకడం, అది పాకుతూ చైరు వెనకాల నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా పాకుతూ అతని షోల్డర్ పైకి అయితే ఎక్కిందనమాట. ఈ ఇమేజ్ కాదు, ఈ ఇమేజ్ దీంట్లో చూస్తే మనం ఇక్కడ పైనుంచి స్నేక్ పడిన తర్వాత ఇక్కడి నుంచి అది పాకుతూ అతని షోల్డర్ పైకి ఎక్కింది ఆ స్నేక్ అనేది. I didn't jump, I didn't tremble, I didn't cry out. There was no time to do any such a thing. The snake slithered along my shoulder and coiled around my left arm above the elbow. The hood was spread out and its head was hardly 3 or 4 inches from my face. So, అతని చేతికి ఆ స్నేక్ అనేది చుట్టుముట్టుకొని ఉంది కదా, అతను ఇప్పుడు షోల్డర్ పైకి ఎక్కింది కదా. ఇప్పుడు అతను గెంతలేడు అండ్ ట్రెంబుల్ అంటే వణకలేడు, ఏడవలేడు. ఇలాంటి పనులు చేయడానికి ఏమీ అతనికి టైమే లేదు. ఆ స్నేక్ అనేది స్లిథర్డ్ అంటే జారుతూ అతని లెఫ్ట్ ఎడమ చేతి ఎల్బో ఉంటుంది కదా, ఎల్బో చుట్టూ దాని మొత్తం బాడీని చుట్టుముట్టి దాని హెడ్ అనేది అతని ఫేస్ ఎదురుగా పెట్టిందనమాట. ఒకసారి ఊహించుకోండి, మీరు ఇమేజ్ ఊహించుకుంటే మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్ టు సే మర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. ఐ వాజ్ టర్న్ టు స్టోన్ బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. ద డోర్ ఓపెన్ ఇన్ టు డార్క్నెస్. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. సో అతను ఏం పని చేయడానికి, వణకడానికి, ఏడవడానికి, ఇలాంటి ఏ పని చేయడానికి అతనికి ఇప్పుడు టైమే లేదు. సో కానీ ఊపిరి పెట్టాడు. ఇదొక్క పని అతను చేయగలుగుతున్నాడు. అతను రాయిలాగా అలా ఉండిపోయాడు. కానీ అతని మైండ్ మాత్రం బాగా యాక్టివ్గా ఉంది. ఆ రూమ్ అనేది చీకటితో కమ్ముకొని ఉంది. అతను ఇవ్వండి ఇక్కడ ల్యాంప్ ఉంది కదా, ఈ ల్యాంప్లో అతను ఒక స్టోన్ లాగా ఉండిపోయి ఉన్నాడు. I felt then the great presence of the creator of this world and this universe. God was there. Suppose I said something and he did not like it. I tried in my imagination to write in bright letters outside my little heart and the words, "Oh God." So, అతను దేవుణ్ణి, ఈ విశ్వాన్ని క్రియేట్ చేసిన ఆ విశ్వం యొక్క క్రియేటర్ని గుర్తు చేసుకుంటున్నారు. గాడ్ వాజ్ దేర్, దేవుడు ఉన్నాడు అని అతను అనుకుంటున్నాడు. సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్. అంటే అతను ఏదో అనుంటాడు, అందుకే దేవుడికి నచ్చక ఈ పరీక్ష పెట్టాడు అని అతను అనుకుంటున్నాడు. ఐ ట్రైడ్ ఇన్ మై ఇమాజినేషన్ టు రైట్ ఇన్ బ్రైట్ లెటర్స్ అవుట్ సైడ్ మై లిటిల్ హార్ట్ ద వర్డ్స్ ఓ గాడ్. అతను ఊహించుకుంటున్నాడు, అతని గుండెల మీద ఓ గాడ్ అని ప్రకాశిస్తున్న అక్షరాలతో రాసుకుంటున్నట్లు అతను ఊహించుకుంటున్నాడు. There was some
pain in my left arm. It was as if a thick leaden rod, no a rod, made of molten fire, was slowly but powerfully crushing my arm. The arm was beginning to be drained of all strength. What could I do? అతని లెఫ్ట్ ఆర్మ్ అనేది అంటే ఆ స్నేక్ చుట్టుకొని ఉంది కదా, అతనికి బాగా పెయిన్ నొప్పిగా ఉందంట. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లిడెన్ రాడ్, నో ఎ రాడ్ మేడ్ ఆఫ్ మోటన్ ఫైర్, అంటే రాడ్ లాగా అతనికి అనిపించింది. రాడ్ కూడా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఐరన్ని ఫైర్ చేశారనుకోండి, అది ఏమవుతుంది, లార్వా లాగా ఒక ఫామ్ అవుతుంది కదా, అదే మోల్టన్ ఫైర్. ఆ మోల్టన్ ఫైర్ ఎలా అయితే ఉంటుందో అంత నొప్పి వస్తుందని అంట అతనికి. అండ్ ఆ స్నేక్ అనేది అతని చేయిని నొక్కుతుంది, క్రషింగ్. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. వాట్ కుడ్ ఐ డూ? అతను చేయి అనేది బలం లేక హరించుకుపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని అతను అనుకుంటున్నాడు. అట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. డెత్ లక్కడ్ 4 inches away. Suppose it struck. What was the medicine I had to take? There were no medicines in the room. I was but a poor, foolish and stupid doctor. I forgot my danger and feebly at myself. So, అతను కొంచెం కదిలాడో ఆ స్నేక్ అతన్ని స్ట్రైక్ చేయొచ్చు, అంటే కాటేయడం, అతన్ని కాటేయచ్చు. అతనికి చావు 4 inches దూరంలోనే ఉంది. సపోజ్ ఒకవేళ అది కాటేస్తే అతను ఏ మెడిసిన్ తీసుకోవాలి అతనికి తెలియదు. అతని రూమ్లో అసలు మెడిసిన్సే లేవు. అతను అనుకుంటున్నాడు, ఏంటి ఇలా ఇలా చేశానేంటి, ఒక ఫులిష్ స్టూపిడ్ డాక్టర్ నేను అని అతనే అనుకుంటున్నాడు. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్ ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా its reflection. I do not claim that it was the first snake that had ever looked into a mirror, but it was certain that the snake was looking into the mirror. Was it admiring its own beauty? Was it trying to make an important decision about growing a mustache or using eyeshadow and mascara or wearing a vermilion spot on its forehead? సో అతను దేవుణ్ణి ఏదో అనుంటాడు, సో అందుకే దేవుడు ఇలా చేశాడు అని అనుకున్నాడు కదా ఇందాకలా. సో అతను అన్నది దేవుడు అప్రిషియేట్ చేసి ఉంటాడు, నేను అన్నది దేవుడు అప్రిషియేట్ చేసి ఉంటాడు అని మళ్ళీ అనుకుంటున్నాడు. ద స్నేక్ టర్న్ ఇట్స్ హెడ్. అది అతని హెడ్ వైపు చూస్తుంది కదా, దాని హెడ్ అనేది తిప్పిందంట. అది ఎదర అద్దం ఉంది కదా, దాని రిఫ్లెక్షన్ అనేది చూసుకుంటుందంట. I do not claim that it was the first snake that had ever looked into a mirror. అతను చూసిన స్నేక్స్లో అది ఒకటే, అద్దంలో ఫస్ట్ టైం చూసుకున్న స్నేక్ అదొకటే అని అనుకుంటున్నాడు. బట్ అది నిజంగానే చూసుకుంటుంది దాని రిఫ్లెక్షన్ అర్థంలో. అతనికి థాట్స్ వస్తున్నాయి, అది దాని బ్యూటీకి అడ్మైర్ అయిపోయిందా, దాని అందాన్ని చూసుకుంటుందా, అండ్ అది ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటుందా అబౌట్ గ్రోయింగ్ మాస్టకే గురించి, అంటే మీసాలు పెంచడం గురించి ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటుందా, కాటుక వేసుకోవడం గురించి. చూశారు కదా అతనికి ఎలాంటి థాట్స్ వస్తున్నాయా. అండ్ నెక్స్ట్ పేజ్లోకి వచ్చేస్తే, ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సెర్టైన్. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్? వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్? ఐ విల్ నెవర్ నో. ఫర్ ద స్నేక్ unwound itself from my arm and slowly slithered into my lap. From there, it crept onto the table and moved towards the mirror. Perhaps it wanted to enjoy its reflection at closer quarters. సో అతనికి మళ్ళీ థాట్స్ వస్తున్నాయి, స్నేక్ యొక్క సెక్స్ ఏంటి, అంటే అది మేలా ఫిమేలా అని అతనికి డౌట్ వస్తుంది. అది అతనికి ఎప్పటికీ తెలుసుకోలేడు అని అనుకుంటున్నాడు. అండ్ ఆ స్నేక్ అనేది అతని షోల్డర్ మీద ఉంది కదా, తన ఆర్మ్ని చుట్టుముట్టి ఉంది కదా, సో అది మళ్ళీ జారిపోయింది, జారుకుంటూ అది రిఫ్లెక్షన్ చూసుకుంటుంది కదా అద్దంలో. సో అద్దంలో రిఫ్లెక్షన్ ఇంకా దగ్గరికి చూడడానికి జారుకుంటూ బల్ల మీదకి ఎక్కి అద్దం దగ్గరికి వెళ్ళింది. సో అది ఇంకా దగ్గర నుంచి చూడాలని అనుకుంటుందేమో అని ఇతను అనుకుంటున్నాడు. I was no mere image cut in granite. I was suddenly a man of flesh and blood. Still holding my breath, I got up from chair. I quickly went out through the door into the veranda. From there
kept into the ad and ran for all I was worth. సో అతను కేవలం రక్తంతో కూడిన మాంసం అయిన మనిషి మాత్రమే. సో బ్రీత్ని హోల్డ్, ఊపిరి బిగబట్టి అతను చైర్లో నుంచి లేచి, ఆ స్నేక్ అనేది అద్దం దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అతని ఆర్మ్ని చుట్టుముట్టి వదిలేసి, సో అతని ఇక కుర్చీలోంచి లెగిసి ఇక వరండాలోకి బరిగెత్తారు. ఇంకా వెళ్ళిపోయాడు అతను. ఫ్యూ ఈచ్ ఆఫ్ us heaved a sigh of relief. All of us lit beadies. Somebody asked, "Doctor, is your wife very fat?" "No," the doctor said. "God willed otherwise. My life companion is a thin, ready person with the gift of a sprinter." అతను ఇంకా బయటికి ఉరగ్గానే ఫ్యూ అమ్మాయ అలా అనుకొని ఉన్నాడు. సో అతనికి ఒక రిలీఫ్ దొరికింది. ఇప్పుడు అందరూ అంటే అతను జరిగిన స్టోరీని, అతనికి జరిగిన సంఘటనని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు కదా. సో వాళ్ళందరూ స్టోరీ అయిపోగానే ఇంకా అందరూ బీడీల్ని వెలిగించుకున్నారు. సో అందులో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, "డాక్టర్, మీ వైఫ్ చాలా లావుగా ఉంటుందే" అని అడిగాడు. అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, లేదు, దేవుడు వేరేలా ఊహించుకున్నాడు, వేరేలా చేశాడు. అతని లైఫ్ థిన్ రెడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్, సన్నటామని అతనికి దక్కింది. Someone else asked, "Doctor, when you ran, did the snake follow you?" The doctor replied, "I ran and ran till I reached a friend's house. Immediately I smeared oil all over myself and took a bath. I changed into the fresh cloth. The next morning at about 8:30, I took my friend and one or two others to my room to move my things from there, but we found we had little to carry. Some thief had removed most of my things. The room had been cleaned out, but not really the thief, and left behind one thing as final insult." సో అంతేకాకుండా తర్వాత ఇంకొక వ్యక్తి అడిగాడు డాక్టర్ని, "డాక్టర్, మీరు ఉరుకుతున్నప్పుడు ఆ స్నేక్ మిమ్మల్ని ఫాలో అయ్యిందా" అని అడిగాడు. సో డాక్టర్ ఏం చెప్పాడంటే, లేదు, ఆ స్నేక్ అనేది నన్ను ఫాలో అవ్వలేదని చెప్పాడు. నేను ఉరుకుతూనే ఉన్నాను, ఫ్రెండ్స్ హౌస్ వచ్చే వరకు ఉరుకుతూనే ఉన్నాను. ఇంకా ఇమ్మీడియట్గా అతని చేతికున్న ఆయిల్ని స్నేక్ చుట్టుముట్టింది కదా, జిడ్డు ఉంటే దాన్ని తుడుపుకొని మొత్తం ఫ్రెష్గా బాత్ చేసి ఫ్రెష్ క్లాత్స్ వేసుకొని ఇక తర్వాత మార్నింగ్ 8:30కి అతని ఫ్రెండ్ని తీసుకొని, ఒక 2-3 ఫ్రెండ్స్ని తీసుకొని అతని రూమ్కి వెళ్ళాడు, అక్కడ ఉన్న వస్తువుల్ని మారవడానికి అక్కడి నుంచి. సో బట్ వాళ్ళు వెళ్ళి చూడగానే సడన్గా అక్కడ ఏమీ లేవు, అక్కడ సామాన్ అంతా ఖాళీ అయిపోయింది. సో నైట్ అతను తలుపు తీసి పారిపోయాడు కదా, ఇక థీఫ్ వచ్చి దొంగ వెతుకొని పోయి ఉంటాడు మొత్తం అనుకున్నాడు. బట్ ఇంకొకటి సిల్లీ థింగ్ ఏంటంటే, ఒక సిల్లీ థింగ్ అనేది జరిగింది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. "What was that?" I asked. The doctor said, "My wish, the dirty one. The fellow had such a sense of cleanliness. The rascal could have taken it and used it after washing it with soap." "Did you see the snake the next day, doctor?" The doctor laughed. "I never seen it since. It was a snake which was taken with its own beauty." సో అందులో ఒక వ్యక్తి, "అది ఏంటది డాక్టర్" అని అడుగుతున్నాడు. ఆ డాక్టర్ చెప్పాడు, అదేంటంటే అతని తెల్ల చొక్క బనియన్ లోపల బన్నీ, డర్టీ వన్, అది వాసన వస్తుంది అనుకుంటా, అతను తీసుకెళ్ళలేదు దొంగ. ఆ ఫెల్లోకి, ఆ దొంగకి క్లీన్లీనెస్ అనే ఒక సెన్స్ ఉంది, రాస్కేల్ వాడు, అది తీసుకెళ్ళి ఉతుక్కొని వాడుకోవచ్చుగా అని అనుకుంటున్నాడు డాక్టర్. తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తి, "మీరు తర్వాత రోజు ఆ స్నేక్ని చూసారా డాక్టర్" అని మళ్ళీ అడుగుతున్నాడు. డాక్టర్ నవ్వుతూ, "నేను ఇక ఇప్పటి వరకు ఆ స్నేక్ని ఇప్పటి వరకు చూడలేదు, అది మిర్రర్లో చూసుకున్న దాన్ని బ్యూటీకి అడ్మైర్ అయిన ఒక స్నేక్ అది" అని నవ్వుతా చెప్పాడు.